ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోకుము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనము. ఫియర్ ద లార్డ్ అండ్ ద కింగ్, మై సన్, and do not join with rebellious officials. Proverbs chapter 24 verse 21. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు లేఖనములను మనకిచ్చిన కారణం ఏమిటంటే, ఈ లోకంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉంటే మనము పెద్ద పెద్ద అపాయాల నుండి, శ్రమల నుండి తప్పించుకోగలమని దేవుడు చాలా సుస్పష్టంగా వ్రాయించాడండి. కొంతమంది ఉంటారు, వారు ఏ తప్పు చేయరు, ఎటువంటి ఆలోచన ఇతరులను మోసం చేయాలని కూడా ఉండదు, కానీ వారికి కూడా శ్రమలు వస్తుంటాయి. ఎందుకండి అంటే, ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో తెలియకపోవడం వలనే. ఈ సామెతలు గ్రంథం రాసినటువంటి సొలొమోనుకు దేవుడు ఎంతో జ్ఞానమునిచ్చాడు. ఈరోజు రాజుగా ఉన్న సొలొమోన్ అంటున్నాడు, దేవుణ్ణి గణపరచని వారికి, అదేవిధంగా రాజును గణపరచని వారికి మనము దూరముగా ఉండాలి అని. ఈ వచనములో గణపరచడం అంటే దేవుని యందు మరియు అధికారుల యందు మనము భయముతో ఉండాలి. అవునండి, దేవుణ్ణి గణపరచడం అంటే దేవునికి భయపడడమే. ఆయన ఉన్నాడు, ఆయన నా మాటలు వింటున్నాడు, నేను చేస్తున్న ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి క్రియ ఆయనకు తెలుసు అని మనం గ్రహించాలి. ఆ విధంగా జీవించడమే దేవుణ్ణి ఘనపరచడం, దేవుని నామానికి మహిమ తీసుకొని రావడం. పోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్న యోసేపును అతని భార్య బలవంతం చేసింది, పాపం చేయాలని ప్రేరేపించింది. అయితే యోసేపు దానికి అంగీకరించలేదు. ఎందుకు, ఎవరు చూస్తున్నారని యోసేపు ఆ పాపం చేయకుండా ఆగిపోయాడు. అక్కడ మరే ఏ ఇతర పనివారు లేరు, తన యజమాని అయిన పోతిఫర్ కూడా లేడు. వారు ఉన్న ఆ రూములో వారిద్దరు మాత్రమే ఉన్నారు. పాపం చేయడానికి అడ్డు ఏదీ లేదు. కానీ యోసేపు పాపం చేయలేదు. ఎందుకో తెలుసా? దేవుడు తన వైపే చూస్తున్నాడు అని యోసేపుకు తెలుసు. దాని తరువాత యోసేపు మీద నింద వేసి జైల్లో పెట్టించారు. కానీ మనము ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఆ రోజున పోతిఫర్ భార్యతో తప్పు చేయడానికి యోసేపు నిరాకరించాడు కదా. ఆ సంఘటనను బట్టి అక్కడ దేవుడు గణపరచబడ్డాడు. ఎలా గణపరచబడ్డాడు అంటే, దేవుణ్ణి బట్టే కదా పాపం చేయలేదు. ఆ సమయంలో పోతిఫర్ భార్య యోసేపుపై కోపంగా ఉన్నప్పటికీ తరువాత ఆలోచించే ఉంటుంది కదా, యోసేపు దేవుడంటే భయభక్తులు కలవాడు అని, ధనమిస్తానన్నాను, అధికారం ఇస్తానన్నాను, అయినప్పటికీ యోసేపు లొంగలేదు, ఎంత నీతిమంతుడో అని తప్పకుండా ఒక్కసారైనా ఆమె అనుకొని ఉంటుంది. ఈరోజు మనం కూడా దేవుని బట్టి పాపం చేయకుండా, ఆకర్షణలకి లొంగకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనల్ని బట్టి ఈ లోకము, మన శత్రువులు, మన విరోధులైన దేవుని నామాన్ని మహిమపరుస్తారు. కొంతమంది అధికారంలో ఉన్న వారిని గురించి కూడా తప్పుగా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడకూడదు అని వాక్యం సెలవిస్తుంది. వారు అధికారంలో ఉన్నారంటే దానికి కారణం దేవుడే. దేవుడే ఇవ్వకుండా అధికారం వారికి ఎక్కడదండి? వారిని దూషించొద్దు, వారిని గురించి చెడుగా మాట్లాడవద్దు, కానీ వారిని గురించి మనము ప్రార్థించేవారుగా ఉండాలి. వారి హృదయాలు న్యాయము చేసేవిగా, మంచి పాలన అందే విధంగా ఉండాలని మనము దేవునికి మొర్రపెట్టాలి. ఎందుకంటే లేఖనములు సెలవిస్తున్నాయి, రాజుల హృదయాలను సైతము దేవుడు నీటి కాలువల వలె తిప్పుతాడు అని. కాబట్టి మనము దేవుని బిడ్డలమై ఉన్న మనము ఏ అధికారిని గురించి తప్పుగా మాట్లాడవద్దు, వారి గురించి లేనిది కల్పించి చెడుగా చెప్పొద్దు. మరొక మాట భక్తుడు చెప్తున్నాడు, ఒకవేళ నీవు ఈ రెండు విషయాల్లో కరెక్ట్గా ఉన్నప్పటికీ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ అధికారులను గౌరవిస్తున్నప్పటికీ, ఆ విధంగా చేయని వారితో మనము సహవాసము కలిగి ఉంటే మనకే ప్రమాదం. అటువంటి వారి జోలికి పోవద్దు అని లేఖనములు సెలవిస్తున్నాయి. ఎందుకంటే అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలములు ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను అని వాక్యభాగం సుస్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున చెడుగా పాపములో జీవిస్తున్న వారికి ఏమీ కావడం లేదు, మంచిగానే ఉన్నారు.
వారే మాకంటే మంచిగా ఆశీర్వదింపబడ్డారు అని మనము వ్యసనపడొద్దు. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడొద్దు. భక్తిహీనులను చూచి నీవు మత్సరపడొద్దు. దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును అని దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి. వారు ఈరోజు ఏ స్థితిలోనైనా, ఎంత గొప్ప అధికారంలోనైనా బహుశా ఉండి ఉండొచ్చు. అయితే అది రేపు ఉంటుందో ఉండదో తెలియదు. ఈరోజు వారికి ఉన్న ఆనందమైన ఆస్తైనా రేపేమవుతుందో వారికే తెలియదు. అందునిమిత్తమున మనము ఉన్న స్థితి ఏదైనా యథార్థముగా జీవిస్తుంటే, నమ్మకంగా పని చేసుకుంటూ పోతుంటే, దేవుణ్ణి అధికారులను ఘనపరుస్తుంటే మనల్ని ఆయన దీవిస్తాడు, ఆయనే హెచ్చిస్తాడు, ఆయనే దీర్ఘాయువును సుఖ సంతోషములను మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడైన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి ఆధారమైన దేవా, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అవును దేవా, నిత్యము వేవేల దూతల చేత కీర్తింపబడుతూ కొనియాడబడుతున్న మా ప్రియ ప్రభువా, అయా నీ నామమునికే మహిమ కలుగునుగాక తండ్రి. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభువా వాక్యమును విని అయా మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. అవును తండ్రి, అయా మిమ్మల్ని ఘనపరిచేవారిగా ఉండాలని, రాజును ఘనపరిచేవారిగా ఉండాలని, అలాగ చేయని వారి జోలికి పోకుము అని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, పాపము జోలికి పోకుండా మరి తండ్రి అధికారులను గౌరవిస్తూ మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం మేము జీవించినట్లుగా సహాయం దయచేయండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి అనారోగ్య సమస్యల చేత ఉన్నారో ప్రభువా, ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. వారికున్న రోగము, వారికున్న వ్యాధి, వారికున్నటువంటి బాధలన్నిటి నుండి విడుదల దయచేయండి. స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు ప్రభువా నా తండ్రి దేవా. యెహోవా రాఫా అంటున్న తండ్రి మీకు వందనాలయ్యా. ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. హాస్పిటల్ బెడ్స్ పై ఉండి మీకు మొరపెడుచున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి అయా. వారి యొక్క మొరను మీరు ఆలకించి వారికి తండ్రి స్వస్థత కలగజేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు ప్రభు ఆర్థిక సమస్యల చేత ఉన్నారో, అప్పుల భారాల చేత ఉన్నారో అయా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప చూపించండి, మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి. వారు అప్పు తీర్చుకునే మార్గమును వారికి దయచేయండి, అట్టి జ్ఞానాన్ని దయచేయండి. వారు చేస్తున్న పనులలో ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. ఎందరైతే బిడ్డలు ప్రభు రక్షణ లేక ఉన్నారో, మారు మనసు లేక ఉన్నారో నా ప్రభు, అట్టి బిడ్డలకు రక్షణ మారు మనసును దయచేయండి నా తండ్రి. అయా బాప్తిసం తీసుకో బిడ్డలను కొరకు ప్రార్థిస్తున్నాము. వారి హృదయాలను ప్రేరేపించండి నా తండ్రి. అయా మీ రాకడ సమీపంగా ఉండగా వారు సిద్ధపడినట్లుగా కృపను చూపమని వేడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలమును దయచేయండి అయా. గర్భఫలము మీరిచ్చే బహుమానము నా తండ్రి. సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషముగా గల తల్లిగాను చేస్తానని వాగ్దానము చేశారు ప్రభా. అట్టి వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాము అయా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు తండ్రి మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. యవన వయసులో తండ్రి పాపము జోలికి పోకుండా మీ యందు భయము భక్తితో తండ్రి వారి యొక్క జీవితాన్ని గడుపుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము అయా. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. వారి పక్షాన న్యాయము తీర్చండి. న్యాయకర్తవైన దేవుడవు తండ్రి, వారికి అనుకూలముగా తండ్రి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం. విధవరాలను దీవించండి. అనాథలను, అభాగ్యులను ఆదుకోమని వేడుకుంటున్నాము తండ్రి అయా. అదేవిధంగా భార్యాభర్తల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య అల్లర్లు, వీటన్నిటి నుంచి విడుదల దయచండి. ఒకరినొకరు అర్థం చేసుకొని అయా వారి యొక్క జీవితాన్ని కొనసాగించుటకు కృపను అనుగ్రహించండి అయా. ఒకరి మీద ఒకరికి కోపాన్ని తీసేయండి. సమాధానంతో వారిని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయా. వృద్ధులను మీరు బలపరచండి. ఇప్పుడే పుట్టిన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ప్రతి బిడ్డను తండ్రి మీరు కాచి కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి అయా. దైవజనులను దీవించండి. వారి సంఘాలను ఆశీర్వదించండి. సంఘానికి శిరస్సు మీరై ఉండండి నా ప్రభువ. అధికారులను దీవించండి. మా భారతదేశమును దీవించండి అయా. తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మారు మనస్సును అనుగ్రహించండి అయా. మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభు వారిని ధైర్యపరచండి, బలపరచండి, ఆదరించమని, లేవనెత్తమని వేడుకుంటూ
తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.